హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా మందికి ఫేవరెట్ డిష్ అయిన గోంగూర పచ్చడిని అయితే చూపించబోతున్నాను. మా పల్లెటూరు స్టైల్ ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఇదైతే నాకు మా అమ్మ నేర్పిందనమాట. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మెంతులు ఒక స్పూన్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని కారానికి తగ్గట్లు ఎండుమిర్చి, అలాగే ఇది వచ్చేసి గడ్డింగ్ అనమాట, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఎక్స్ట్రాగానే ఆయిల్ వేసేసుకొని పోపు కోసం ఆవాలు అలాగే శనగపప్పు వేసుకోవాలి. పోపు కూడా ముందే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత అందులోనే కొంచెం అంత ఎండుమిర్చి అట్లాగే ఇంగువ కొంచెం వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. అంటే కొంచెం మగ్గిందనుకోండి కాస్తంత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట గోంగూర. నేను చూపిస్తున్నట్లుగా కలిపేసుకొని బాగా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకుంటే గోంగూర అంతా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈలోపు మనం ముందుగా వేపు పెట్టుకున్నాం ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్గా అయితే చేసేసుకోవాలి. మనం అయితే గోంగూరని రోట్లో అయితే దంచట్లేదు, ఇలాగే డైరెక్ట్గా పౌడర్ని మాత్రమే దంచి పెట్టుకోవాలి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేయొచ్చు. గోంగూర అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, అదైతే అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. గోంగూరను అయితే మనం మిక్సీ పట్టట్లేదు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది టేస్టు. అంటే మిక్సీ పడితే చాలా మెత్తగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు. ఇట్లా మనం బాండిల్లోనే ఆయిల్లోనే కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, గోంగూర సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. పౌడర్ చల్లేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని కొన్ని మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.